వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రైతు పరిరక్షణ కమిటీకి సంఘీభావం ప్రకటించినందుకు పలువురు నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. కొందరు రైతులపైన కేసులు పెట్టారు. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఫిర్యాదుతో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టింది కూటమి సర్కార్. అయితే కూటమి కేసులకు భయపడే ప్రసక్తే లేదు అని వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కుట్రలు ఆగటం లేదు. వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సిఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పిఎస్లో మరో కేసు నమోదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తాడికొండ, మంగళగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు డైమండ్ బాబు, వేమారెడ్డి, చైతన్య, పెనుమాక రైతులు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి, నవరత్నాల మూర్తితో పాటు మరికొందరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై ఉండవల్లిలో టీడీపీ గుండాల దాడి దుర్మార్గమని పెనుమాక రైతులు మండిపడ్డారు. తాము నిర్వహించడం వల్లే రైతు పరిరక్షణ కమిటీలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చారని వారు తెలిపారు. తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేకుండా చేశారని, నోటీసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతసేపటికి తమ పొలాలను లాక్కునేందుకు చూస్తున్నదే గాని తమకు న్యాయం చేసేలా మాత్రం వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. ఆ స్టీమ్ని ఉండవిల్లో మా ఊరు వస్తామంటే ఉండవిల్లో అడ్డుకున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. అడ్డుకుంటూ మరి కేసులు పెడతాం. వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లు గిడిచిపెట్టేసి మా పొలం మాకు గిడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లు గిడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకి ఇవ్వద్దని మాకు ఎవరికీ చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను ఇడిచి పెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు. అది ఈ రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. రైతుల దగ్గరికి స్టీము జగన్ పంపించిన స్టీము తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రైతుల పిలుపు మేరకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేయడాన్ని తప్పుబట్టారు. అమరావతి ఏమైనా పాకిస్తానా, అక్కడికి వెళ్లొద్దా అని ఘాటుగా విమర్శించారు అంబటి. తమపై దాడి జరిగితే తమనే నిందితులుగా చేసి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను నిందితులుగా, దోషులను నిర్దోషులుగా చేయటం చంద్రబాబు ప్రభుత్వానికి చెల్లుతుందన్నారు అంబటి. కంపల్సరీ ఎక్విజేషన్ కి, పూలింగ్ కి ఇవ్వడానికి నిరాకరించి చట్టబద్ధంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, రిక్వెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు అండగా ఉంటాం, న్యాయమైన సమస్యలు మేము పోరాడతామన్నారు. పెనుమాక రైతులు రమ్మన్నారు, మేము వెళ్తున్నాం. వెళ్ళకూడదా? నాకు తెలియకూడదు, చెప్పండి. ఇదేమన్నా పాకిస్తానా? ఇది మీ రాజ్యమా? మేము వెళుతుంటే అడ్డం వచ్చారు. పోలీసులు కూడా ఉన్నారు. ఏం ఘోరం అని నాకు అర్థం కాలేదు. రాళ్లు వేశారు, కార్లు పగలగొట్టారు, కోడిగుడ్లు వేశారు, పారిపోయామని ప్రచారం చేశారు. ఇంత దుర్మార్గంగా చేస్తూ దుంపదేగా మా మీద 2 కేసులు పెట్టారు. ఉండవల్లిలో టీడీపీ గుండాలు చేసిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. వైఎస్ఆర్సీపీ నేతలు బండరాలను తీసుకొచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. కంప్లైంట్ స్వీకరించకపోతే ప్రైవేటు కేసు పెడతామని, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు మొండితోక అరుణ్ కుమార్. ఈ సంఘటనలో ఎమ్మెల్సీగా ఉన్న నేను నా కారును ధ్వంసం చేయటమే కాకుండా మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి ఏ విధంగా పెద్ద పెద్ద బండరాలు వేసుకొని వచ్చారో, ఎవరు వచ్చారు, ఎవరు బండరాలు వేశారు, ఎవరు కారు అద్దాలు పగలగొట్టారు, కారును ధ్వంసం చేశారు, ఎవరు మా మీదకు వచ్చారనేది పూర్తి ఫుటేజ్ తోటి, వీడియో ఫుటేజ్ తోటి, ఫోటోలతోటి, పూర్తిగా వాస్తవాలతోటి ఈరోజు సిఐ గారిని నా వ్యక్తిగతంగా కలవడానికి వచ్చాను. రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడిని ఖండించారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. పోలీసుల సమక్షంలోనే దాడి చేయటం సమంజసం కాదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఆ ప్రాంతానికి వెళ్లకూడదనేలా చంద్రబాబు మాట్లాడడం తగదన్నారు. తాడేపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకుల పైన జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో వారు సందర్శించడానికి వెళితే, రైతుల్ని ప్రజల్ని కలుసుకోవడానికి వెళితే వారి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిని అవమానపరచడం సరైంది కాదు. పోలీసుల సమక్షంలోనే ఇది జరగడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదని మనం చేస్తా ఉన్నాం. కూటమి బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చి చెప్పారు. కక్ష సాధింపులు, డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.